ప్రవేశించడం ఒకెత్తైతే ఆ అరుణాచలానికి ప్రదక్షిణం చేయడం జీవితంలో మహద్భాగ్యం. అందున పరమశివనామం చెప్పుకుంటూ ఆ గిరి ప్రదక్షిణం చెయ్యడం అంటే అదొక గొప్ప అదృష్టం. ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే, అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. ఆ అరుణాచలేశ్వరుని కరుణా కటాక్షాల వల్ల మా గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దర్శనానికి వెళ్దామా లేదా, టైం సరిపోతుందా లేదా అనుకుంటూ అరుణాచలేశ్వరుడి మీద భారం వేసేసి మేము దర్శనానికి వచ్చామన్నమాట. అసలు ఎంత పెద్ద క్యూ లైన్స్ అంటే, ఇంకా పౌర్ణమి కావటాన చాలా రష్ ఉంది. ఇక్కడికి రావడానికి కూడా మాకు చాలా టైం పట్టిందనమాట. అంటే ఫస్ట్ టైం వచ్చాం కదా, సో అలాగా చూడగానంటే మనం ఇక్కడ నుంచి ఈ లైన్ లోపలికి వెళ్తే ఇంకా మనం వెళ్ళిపోతామేమో అనుకున్నాము. కానీ చాలా రౌండ్స్ తిరగాలి. అరుణాచలంలోకి ప్రవేశించడం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ శివయ్య అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది. మొత్తానికి క్యూ లైన్లోకి వచ్చాము. ఇంకా ఆనందం చూడాలి, అసలు దర్శనం అవుతుందా లేదా అనే బాధపడుతున్నామా. ఎలాగో శివానుగ్రహంతో శివయ్య దర్శనానికి బయలుదేరాము. ఇంత పెద్ద రాజగోపురం మన దక్షిణ భారతదేశంలో ఎక్కడ కనిపించదు, ఈ దేవాలయంలో మాత్రమే కనిపిస్తుంది. ఈ రాజగోపురం మీద చిలుకలు కనిపిస్తే చాలా మంచిదంట. ఒక మహర్షి ముని తపస్సు చేయడం వల్ల ఆయన అక్కడ ఉన్నారని చెప్పేసి మేము క్యూ లైన్లోకి రాగానే కోనే కనిపించింది. చాలా బాగుంది అనిపించింది. అలానే ఇంకా వెంటనే దర్శనం ఉంటుంది కావాలనుకున్నాం. కానీ అసలు చూడండి, క్యూలో జనరల్ క్యూ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కదా, ఒక్క లైన్లోనే ముగ్గురు అంటే 3 క్యూ లైన్లు అంతలా ఉన్నారనమాట జనాలు. పౌర్ణమి కావడం వల్ల ఇంకా అసలు క్యూ అయితే ముందుకి కదలడం లేదు. అంత రష్గా ఉంది. ఇంకా అరుణాచల శివ అని చెప్పేసి ఆలయం అంతా కూడా, ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగిపోతూ ఉంది ఓం నమ శివాయ నామస్మరణతో. అసలు ఆ పాజిటివ్ వైబ్రేషన్ కానీ మనకు అవన్నీ కూడా మన పాదాలు అక్కడ దేవాలయంలో పెట్టగానే ఆ స్పర్శ అనేది, ఆ యొక్క శక్తి అనేది, ఆ వైబ్రేషన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక మధురమైనటువంటి అనుభూతి. చెప్పడం అని కాదు, ఎవరికి వాళ్ళు ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అందరూ కూడా తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా కానీ దర్శించవలసినటువంటి క్షేత్రం శ్రీ అరుణాచలం దర్శనంతో పాటు అలానే గిరి ప్రదక్షిణ కూడా అత్యంత పరమ పవిత్రమైనది. గిరి ప్రదక్షిణ చేసి దర్శించుకున్నట్లయితే వాళ్ళ జన్మ ధన్యమే అని చెప్పొచ్చు అనమాట. అప్పటికి సమయం 6 గంటలైంది. మాకేమో బస్సు 7 o'clockకి. ఇంకా మాకు టెన్షన్ అలా కదా, శివయ్య తీసేశాడు. ఆ అరుణాచలేశ్వరుడే ఆయనే దగ్గరుండి మాకు దర్శనం చేస్తున్నాడు అన్నంత అనుభూతి కలిగింది. అసలు ఇక్కడైతే ఫ్రెండ్స్, మీరు నేను చెప్పినా కానీ నమ్మరు, అంతా క్యూ లైన్లో రష్ అట్లా ఉంది కదా, ఇంకా అలసిపోయి వస్తున్నాం కదా. ఒక్కసారి ఈ మెయిన్ ఆలయం ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అబ్బా, అంటే మనము స్వర్గము, ఇంద్రాది దేవతలు ఉంటారు, ఇంద్రభవనము లైక్ అలా చెప్తూ ఉంటారు కదా, భూలోకంలోనే స్వర్గము అని చెప్పేసి. అసలు ఆ పుష్పములతో ఆ దేవాలయ ప్రాంగణం అంతా కూడా ఎంత అలంకరించారంటే, రకరకాల జాతుల పుష్పాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. చూడగానే స్వర్గం అంటే ఇదేనేమో, కైలాస శిఖరం అంటే ఇదేనేమో అని చెప్పేసి, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఉన్న చోట ఇలానే ఉంటుందేమో అని చెప్పేసి నాకైతే అనుభూతి కలిగింది. నాకు కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట. నిజంగా జీవితంలో ఆనందం అనేది, మనం చూడండి, ఏదైనా ఒక ఆహార పదార్థం తిన్నప్పుడు నాకు చాలా బాగుంది, టేస్ట్గా ఉంది, సంతోషంగా ఉంది అని ఫీల్ అవుతాం. కాదండి, ఇది ఆత్మానందం, ఆత్మానుభూతి. మనకు ఆనందం ఎప్పుడైనా కానీ ఆత్మని పరమాత్మలో ఐక్యం చేయడమే కదండి. మనం ఏమి చేసినా ఎన్ని చేసినా కానీ ఆ ఆత్మానుభూతి అనేది శివయ్య సన్నిధిలో నాకైతే జరిగింది. చూడండి, పరమేశ్వరుడిని ఇక్కడ అగ్నిలింగంగా భావన చేస్తారు కదా. ఇక్కడ అసలు ఎంత చల్లగా ఉందంటే, ఇక్కడ ఈ మండపంలో అయితే ఈ హిమాలయ పర్వతాల్లో ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా శరీరం అంతా కూడా చల్లగా అయిపోయిందనమాట. అలా ఉంది. ఇంకా మేము ఆ గర్భగుడిలోకి ప్రవేశిస్తుంటే మా బాబులైతే అసలు వీడియో తీయలేదండి. నందీశ్వరుడిని కంపల్సరీ టచ్ చేసి నందీశ్వరుడి అనుగ్రహం తీసుకొని మనం లోపలికి వెళ్ళాలని
చెప్పేసి నందీశ్వరుడు అనుగ్రహం తీసుకొని మేము బయలుదేరాము. నేను వీడియో తీస్తున్నప్పుడు మా బాబులు అయితే హ్యాండ్ పెట్టి వీడియో తీయడం లేదు. అక్కడ సెక్యూరిటీ కూడా అలో చేయడం లేదు. అయినా కానీ శివయ్య యొక్క దర్శనం మీ అందరికి కూడా కల్పించాలని చెప్పేసి నాకు సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాను. ఇంకా వద్దు వీడియో వద్దు, ఇప్పుడు మనం చక్కగా ఆ పరమేశ్వరుని దర్శించుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వామిని దర్శించాలి, నా కనులారా చూడాలి, అలానే మీకు కూడా చూపించాలని చెప్పేసి ట్రై చేస్తాను. ఇంకైతే నేను కెమెరా పక్కకి పెట్టేసి శివయ్య దగ్గరికి అడుగు పెట్టేశాను ఫ్రెండ్స్. అసలు ఎంత వేడిగా ఉందంటే చూడండి, మా బాబు వాయిస్ అలానే ఉంది, నేను ఆడియో కూడా మ్యూట్ చేయలేదు, అందుకే న్యాచురల్గా ఉండాలని అలానే ఉంచేస్తాను. అసలు ఎంత వేడంటే ఇంకా శివయ్యని చూడగానే ఇంకా చెప్పలేను, ఇంకా అది ఎక్స్పీరియన్స్ మీరు వెళ్ళి వెంటనే దర్శించుకోండి. ఓం నమ శివాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నీ దర్శన భాగ్యం కలిగించు. ఓం హర హర మహాదేవ్, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంభో అరుణాచలేశ్వరాయ. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా టైం అయిపోతుంది, మేము స్పీడ్గా వచ్చేస్తున్నాం. 6:30 అయిపోయింది అప్పటికి టైము. ఇంకా లైట్లన్నీ వేసేసారు. అబ్బాయి ఎంత బాగుందంటే ఇక్కడ అమ్మవారిని చూడండి ఒకసారి. ఇంకా వీడియో తీయడానికి కూడా ఇంకా టైం లేక ఇంకా పరుగులు అనమాట. అమ్మవారిని చూస్తారా? ఓం శ్రీ మాత్రే నమః. అద్భుతం. అరుణాచలంలో ఏంటంటే ప్రతి ఇంటిలో దీపాలు. అసలు ఆ అరుణాచలం చూస్తుంటే నాకు అసలు కైలాసం లాగే అనిపించింది. ఓం నమ శివాయ, శంభో హర హర మహాదేవ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.